రైల్వే బడ్జెట్లో వివిధ రాష్ట్రాలకు ఏటా జరుగుతూ వస్తున్న అన్యాయాన్ని ఈసారైనా సరిదిద్దుతారా? వివక్షకి చెక్ చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? రైల్వే శాఖ మంత్రుల రాష్ట్రాలకేమో బంగారు పళ్ళేల్లో వడ్డించే కల్చర్ ఈసారైనా మారే అవకాశం ఉందా? ప్రతి బడ్జెట్లో తీవ్ర వివక్షకి గురవుతున్న మహబూబ్ నగర్ జిల్లాకి ఈ రైల్వే బడ్జెట్లో ఏమైనా న్యాయం జరగచ్చా? అసలు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏమేమిటి? ప్రజలు ఏం కోరుతున్నారు? తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రతిసారి నిధుల కొరత అసలు సమస్య. వచ్చే బడ్జెట్లో అయినా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లా రైల్వే బడ్జెట్ మీద కోటి ఆశలు పెట్టుకుంది. రైల్వే శాఖకు అరాకొర ఆదాయం అందించే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ట్రాక్స్ మీద దూసుకుపోతుంటే సింహభాగం లాభాలు పంచే దక్షిణ మధ్య రైల్వేకు మాత్రం ఎప్పుడూ సమస్యలే. బ్రిటిష్ హయాంలో ఏర్పడ్డ రైల్వే అభివృద్ధి బోర్డు పనితీరే ఇందుకు ప్రధాన కారణం. రైల్వే మంత్రులు ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తే ఆ రాష్ట్రానికి అత్యధిక ప్రాజెక్టులు నిధులు ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో ముందున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు డబ్లింగ్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, కోచ్ ఫ్యాక్టరీలు, వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీలు, రైల్వే విశ్వవిద్యాలయాలు ఇలా అన్ని ఆ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధిని గాలి కుదిలేశారు. తమిళనాడులో పాలక ప్రతిపక్షాలు ఒక్కటై కొంతమేరకు పోరాడి సాధించుకున్నాయి. కర్ణాటకలోనూ రైల్వే చాలా ప్రగతి సాధించింది. ఈ విషయంలో తెలంగాణ పూర్తిగా నష్టపోయిందంటున్నారు నేతలు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో నిజాం కాలంలో వేసిన సింగిల్ లైనే ఇప్పటికీ నడుస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో 10 రైళ్లు మాత్రమే రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ సంఖ్య 60కి పెరిగింది. సింగిల్ లైన్ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. క్రాసింగ్ల పేరిట గంటల కొద్దీ స్టేషన్లలోనే నిలిపివేస్తున్నారు. రైల్ ప్రయాణం అంటేనే నరకంగా మారుతోందని జనం వాపోతున్నారు. ఈ నరకం నుంచి బయటపడాలి అంటే ఫలక్నామా నుంచి ద్రోణాచలం వరకు తక్షణం డబ్లింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అరగంట ప్రయాణం కోసం 3 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. మహబూబ్ నగర్, గద్వాల్ లాంటి ప్రధాన స్టేషన్లలో ఆగని రాజధాని కర్ణాటక సంపర్క క్రాంతి రైళ్లు ఇదే ట్రాక్ మీద వెళ్లడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో మన మహబూబ్ నగర్ జిల్లా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కొద్దిగా వెనుకబడి ఉన్నటువంటి జిల్లా. మన జిల్లాలో అన్ని వనరులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈరోజు మనం ఈ జిల్లాను వెనుకబడిన జిల్లా అనుకున్నాం. ఏది ఏమైనా కూడా ఈ జిల్లాకు ఈ రైల్వే బడ్జెట్లో రావాల్సినటువంటి ఇంతవరకు గత గవర్నమెంట్ ప్రామిస్ చేసినటువంటి అన్నీ కూడా ఏవైతే ఇస్తామని చెప్పారో వాటినంతా కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేసి ఈ జిల్లాలో ఈ రైల్వే యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి తర్వాత దానికి మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా చేస్తానంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఇటు ద్రోణాచలమే కానీ ఇటు రాయచూరే కానీ దక్షిణాది రాష్ట్రాలకు మొత్తానికి కూడా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై వెళ్లేందుకు దగ్గర దారి మహబూబ్ నగర్ కావడంతో ఎక్కువ ట్రైన్స్ ఇటే వెళ్తున్నాయి. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా ద్రోణాచలం వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ను డబ్లింగ్ అయినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రైల్వే శాఖ అరాకొర నిధుల్ని కేటాయిస్తుండటంతో ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సైతం మోక్షం లభించడం లేదు. మొదలైన వాటి పరిస్థితి ఇలా ఉంటే ఇక కొత్త ప్రాజెక్టులు మరిన్ని నిధుల ఊసు అసలు ఉండడం లేదు. కొత్త లైన్లకి నిధులు ఇస్తే కొంతవరకైనా జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశగా చూస్తున్నారు జిల్లా వాసులు. రాయచూరు నుంచి మాచర్ల వరకు రైల్వే లైన్ ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. 3 సార్లు సర్వే చేశారు. అయినా రాయచూరు నుంచి గద్వాల వరకు మాత్రమే లైన్ వేసి వదిలేశారు. ఈ లైన్లో ఓ డెమో ట్రైన్ నడుస్తున్నా దానికి పెద్దగా ఆధారం లేదు. 2 సమీప స్టేషన్ల మధ్య మాత్రమే నడుస్తుండటంతో ప్రయాణికులకు ప్రయోజనం లేదు. మాచర్ల వరకు లైన్ పూర్తయితే తప్ప ఫలితం ఉండదు.
కృష్ణా జిల్లా నుంచి వికారాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వే లైను 30 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఫలక్నామా మహబూబ్నగర్ మధ్య 113 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ ప్రతిపాదన ఉన్నా ఇన్నాళ్లు నిధులు కేటాయించలేదు. జడ్చర్ల నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు కొత్త లైన్ డిమాండ్ 5 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చినా పట్టించుకునే నాథుడే లేడు. ఈ బడ్జెట్లో అయినా కొత్త లైన్లకు నిధులు కేటాయిస్తే కొంతవరకైనా జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రయాణికులు, జిల్లా ప్రజలు అంటున్నారు. గద్వాల నుంచి మాచర్ల దాకా వయా ఆరేపల్లి, మళ్ళీ వేరే కృష్ణా బ్రిడ్జ్ కట్టకుండా మళ్ళీ కోట్ల రూపాయలు పెట్టి ఆ కృష్ణా బ్రిడ్జ్ దాటి రాగానే అక్కడి నుంచి వరుసగా వనపర్తి నుంచి గోపాల్పేట, తర్వాత నాగర్ కర్నూల్ నుంచి కల్వకుర్తి, దేవరకొండ, మల్లేపల్లి, తర్వాత చలకుర్తి అంటే ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అక్కడి నుంచి ఇది మాచర్ల వైపు వెళ్ళిపోయి 12 కిలోమీటర్లలో మాచర్లకు చేరుతుందన్నమాట. మన జిల్లాలో, వెనకబడ్డటువంటి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దాదాపు 243 కిలోమీటర్ల దూరము, 243 కిలోమీటర్లు కంప్లీట్ చేసేందుకు దాదాపు 3-4 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు అట్టహాసంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైళ్లు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ఛార్జీలు ఎక్కువ కావటం, హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు కనీసం పుష్ బ్యాక్ సౌకర్యం కూడా లేని ఇరుకైన సీట్లలో కూర్చుని ప్రయాణించాల్సి రావడంతో ఈ ట్రైన్ ఎక్కాలంటే జనం హడలిపోతున్నారు. దీనికి బదులు మామూలు ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. 2013-14 బడ్జెట్లోనే ఫలక్నామా మహబూబ్ నగర్ కు డబుల్ ట్రాక్ నిర్మాణానికి సర్వే అనుమతి ఇచ్చారు. టెండర్లు పూర్తయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం జడ్చర్ల. అయితే ఆ టౌన్లో ఇంతవరకు ఆర్ఓబి నిర్మించకపోవడంతో రైల్వే గేట్ పడినప్పుడల్లా పట్టణవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులేవీ ఉండవని రైల్వే శాఖ ముందుగానే చెప్తున్నా ఇప్పటికీ పెండింగ్లో ఉన్న డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఆర్ఓబి పనులు పూర్తి చేయాల్సి ఉంది. సర్వే పూర్తి చేసుకున్న లైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. వాటి కోసం ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు చేస్తారని పాలమూరు జిల్లావాసులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.